తెలంగాణ రాజకీయాల్లో మరో వివాదం ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన తాజా ఆరోపణలు ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి. తన కదలికలపై నిఘా పెట్టేందుకు ఏసీపీ స్థాయి పోలీసు అధికారికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించారన్నది అరవింద్ ఆరోపణ. అంతేకాదు, సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి ఆదేశాల మేరకే ఈ వ్యవహారం జరుగుతోందని తనకు సమాచారం అందిందని ఆయన చెప్తున్నారు. ఈ విషయాన్ని నేరుగా తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ దృష్టికి తీసుకువెళ్లారు. సోమవారం ఎక్స్ వేదికగా డీజీపీని ట్యాగ్ చేస్తూ లేఖ రాసిన అరవింద్ పోలీసు వ్యవస్థను పనితీరుపై సోమవారం ఎక్స్ వేదికగా డీజీపీని ట్యాగ్ చేస్తూ లేఖ రాసిన అరవింద్ పోలీసు వ్యవస్థ పనితీరుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే తన ఆరోపణలకు సంబంధించి ఆయన ఎలాంటి ఆధారాలను బహిరంగంగా వెల్లడించలేదు. అయితే తన ఆరోపణలకు సంబంధించి ఆయన ఎలాంటి ఆధారాలని బహిరంగంగా వెల్లడించలేదు. ఇక్కడే అరవింద్ లేవనెత్తిన ప్రశ్నలు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. ఒక ఎంపీ కదలికలపై నిఘా పెట్టేందుకు నిజంగానే ఏసీపీ స్థాయి అధికారిని నియమించారా? నియమిస్తే ఎవరి ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు? అసలు పోలీసు శాఖలో ఇలాంటి వ్యవహారం జరుగుతోందా అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. తెలంగాణ పోలీస్ వ్యవస్థ రాజ్యాంగం, చట్టం ప్రకారమే పనిచేస్తోందా, లేక అధికారంలో ఉన్న రాజకీయ కుటుంబాల ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తోందా అంటూ అరవింద్ డీజీపీని నేరుగా ప్రశ్నించారు. పోలీసు శాఖకు చట్టమే మార్గదర్శకంగా ఉండాలని, రాజకీయ జోక్యానికి అవకాశం ఉండకూడదని ఆయన పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులపై అక్రమ నిఘా ఉంటే అది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన అంశం కాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రభావం చూపే విషయం ఉందని అరవింద్ చెప్పుకొచ్చారు. ఒక వ్యక్తికి సంబంధించిన అంశం కాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రభావం చూపే విషయమని అరవింద్ చెప్పుకొచ్చారు. ఇక ఈ ఆరోపణలపై ప్రభుత్వం, పోలీసు శాఖ నుండి వచ్చే సమాధానంపైనే అందరి దృష్టి ఉంది. డీజీపీ సివి ఆనంద్ ను సమర్థుడైన అధికారిగా పేర్కొంటూనే పోలీసు శాఖ చట్టానికి మాత్రమే జవాబుదారీగా ఉండాలని అరవింద్ స్పష్టం చేశారు. సీఎం కుటుంబ సభ్యుడి ఆదేశాలతో తనపై నిఘా పెట్టారన్న ఆరోపణ నిజమా కాదా అన్నది అధికారికంగా తేలాల్సి ఉంది. ఒకవైపు ఎంపీ స్థాయి ప్రజాప్రతినిధి నిఘా ఆరోపణలు చేయడం, మరోవైపు పోలీసు వ్యవస్థపై నేరుగా ప్రశ్నలు సంధించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వం ఈ ఆరోపణలను ఎలా ఖండిస్తుంది? పోలీసు శాఖ నుంచి ఎలాంటి వివరణ వస్తుంది? అరవింద్ ఆరోపణలకు ఆధారాలు బయటకు వస్తాయా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో మరింత వేడి పెంచే అవకాశం కనిపిస్తోంది.